శ్రీశైలంలో ఒక రహస్యమైన ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో మహిమగల అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది. అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టేటప్పుడు మానవ శరీరం ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలా మెత్తగా ఉంటుందంట. శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ ఆలయానికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ ఆలయం గురించి తెలుసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారంట. భారతదేశంలో ముఖ్యమైన దేవాలయాలలో శ్రీశైలం ఒకటి. పురాణ ఇతిహాసాలలో శ్రీశైలం గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలం. శ్రీశైలంలో పరమ పవిత్రమైన భ్రమరాంబికాదేవి, మల్లన్న దర్శనమే కాకుండా నల్లమల్ల అడవులలో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. స్థానికుల ప్రకారం ఈ అడవులలో సుమారు 500 శివలింగ క్షేత్రాలు ఉన్నాయని, అవి చూడాలంటే ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ ప్రాచీన దేవాలయాలను చూడలేరని చెబుతున్నారు. ఒకప్పుడు కేవలం ఇక్కడ అడవి ప్రాంతంలో ఉండే గూడెం ప్రజలు మాత్రమే ఈ మల్లన్నను దర్శించుకునేవారు. పల్లవులు, విజయనగర రాజుల కాలంలో ఈ శ్రీశైలం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు ఇంకొక మహిమగల ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవాలయం. శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళలేరు. ఎందుకంటే అదృష్టవంతులు మాత్రమే అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. భక్తులు తమ కోరికలు కోరుకొని అమ్మవారి నుదుటిన బొట్టు పెడితే ఆ కోరిక 41 రోజులలో నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టేటప్పుడు ఆ స్థలంలో మెత్తగా ఉంటుందంట. మానవ శరీరం ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలా ఉంటుందంట. పూర్వం అటవీ ప్రాంతాల్లో సిద్ధులచే పూజించబడే అమ్మవారు నేడు సామాన్య ప్రజలతో కూడా పూజలు అందుకుంటుంది. మనకు ఇష్టమైన ఎంత గొప్ప కోరికైనా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరిగా పేరుగాంచింది. శివుడు, పార్వతుల రూపంగా ఈ అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులలో తామర పూలను పట్టుకొని, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని, మరో చేతిలో రుద్రాక్షమాల పట్టుకొని తపస్సు చేస్తున్నట్టు మనకు అమ్మవారు కనిపిస్తారు. శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. దట్టమైన అడవుల మధ్య ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడిన ప్రయాణం. దట్టమైన అడవుల మధ్య ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతో సాహసంతో కూడిన యాత్రను కొనసాగించాల్సి వస్తుంది. ఇక్కడికి ఎటువంటి కార్లు వెళ్ళలేని ఈ ప్రదేశానికి పరిమిత సంఖ్యలో కొన్ని ప్రైవేట్ జీపులు నడుపుతున్నారు. దోర్నాల నుండి దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక అటవీ మార్గం వస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళ్తాయి. దేవాలయం ఇంకా 1 కిలోమీటర్ ఉందన్నప్పుడే జీపులు అక్కడే ఆపివేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి జీపులు వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే మార్గం చాలా కఠినంగా ఉంటుంది. జీపులు ఆపివేసిన స్థలం నుంచి దేవాలయం 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నడిచి వెళ్లాల్సి వస్తుంది. రాత్రి సమయంలో ఈ అడవి మార్గంలో జంతువులు తిరుగుతుంటాయి. అందుకే సాయంత్రం 5 తర్వాత ఈ ఆలయానికి వెళ్ళడానికి ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వరు. కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమగల అమ్మవారి దేవాలయాన్ని మీలో ఎంతమంది దర్శించుకున్నారు? చాలా మంది శ్రీశైలం ప్రతి ఏటా వెళ్తూనే ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలయం ఉందనే విషయం ఎవ్వరికి తెలియదు. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి.